శుభోదయం. ప్రజలకు ముందుగా చెప్పాల్సిన చిన్న మాట. పుకార్లు భయాన్ని పెంచుతాయి, నిజాలు అవగాహనలు పెంచుతాయి. ఇక ఈరోజు యుద్ధ పరిణామాలు చూసుకుంటే ఇరాన్ అమెరికా యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇరాన్, కువైట్, ఖతర్, ఇజ్రాయేల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. గల్ఫ్ దేశాలు అంటే యూఏఈ, ఒమాన్, కువైట్ తమ రక్షణ వ్యవస్థలతో అనేక దాడులను అడ్డుకున్నాయి. ఇరాన్ యుఎన్ ప్రతినిధి ప్రకారం ఇప్పటి వరకు 1148 మంది పౌరులు మృతి చెందారు. ఇరాన్ గార్డ్స్ మాత్రం యుద్ధం ముగిసే వరకు పోరాటం కొనసాగుతుందని, చమురు ఎగుమతులు నిలిపివేస్తామని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో ఇరాన్పై తీవ్ర దాడి చేస్తాం, యుద్ధం త్వరలో ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక చమురు మార్కెట్ పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. హర్ముజ్ జలసంధి దాదాపు మూసివేయబడింది. ప్రపంచ చమురు రవాణాలో 20% అంతరాయం ఏర్పడింది. మార్చి 9న చమురు ధర $100 దాటింది. తరువాత 88 తగ్గింది. యూఏఈ, కువైట్, ఇరాక్ ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్లు తగ్గించాయి. ఇరాక్లో 60% తగ్గింది. భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాల్లో ఇంధన ధరలు, పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇక దేశాల వైఖరులు. భారత్ 80% దిగుమతిపై ఆధారపడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సమతుల్యం పాటిస్తోంది. మధ్యవర్తిగా వ్యవహరించమని ఒత్తిడి కూడా ఉంది. చైనా అమెరికా దాడులను ఖండించి ఇరాన్కు మద్దతు పలుకుతూ మరోవైపు కాల్పుల విరమణ కోరుతోంది. రష్యా ఇరాన్కు గూఢచారి సమాచారం అందిస్తోంది. యుఎన్లో అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో కలిసి పనిచేస్తుంది. యూరప్లోని జర్మనీ, ఫ్రాన్స్లు ఆంక్షలకు మద్దతు ఇస్తున్నాయి. ఇతర దేశాలు సైనికంగా పాల్గొనడానికి నిరాకరిస్తున్నాయి. గల్ఫ్ అమెరికా మిత్రులైనప్పటికీ ఇరాన్ దాడులకు గురవుతూనే ఉన్నాయి. చమురు సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇక ముగింపు మాటల్లో పుకార్లను నమ్మకండి. నిజమైన సమాచారం ఆధారంగా మాత్రమే అవగాహనపై పెంచుకోండి. ప్రపంచం మంటల్లో ఉన్న భారత్ తన ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి సమతుల్య నడత కొనసాగిస్తోంది. ఇవి ఈనాటి లేటెస్ట్ వార్ న్యూస్. ప్రతిరోజు కొత్త ప్రపంచ వార్తల కోసం కాకుమాను వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.